వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. చాలా మంది తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా చెన్నైలో సెటిల్ అయిపోయిన మీలాంటి గోల్డెన్ యాక్టర్స్ గురించి అనుకుంటారు. సెటిల్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారు, పూర్తిగా నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చూసుకుంటే మహానటులే ఉన్నారు. వై విజయ గారి ఆస్తులు కొన్ని వందల కోట్లు అది లేదు, అనే మాట వాస్తవమా? లేదు, అదంతా 100 కోట్లంతా లేదు. 100 కోట్లు ఒకవేళ నా సంపాదన అలా పెంచుకొని ఉంటే శోభన్ బాబు గారు చెప్పారనేది అప్పటికి నాకు తెలీదు. ఒకవేళ అప్పటికి తెలిసి ఉంటే నేను అన్ని స్థలాలు కొని అక్కడ కొని ఇక్కడ కొని ఏదైనా అలా పెరిగేదేమో. కానీ నేను ఒకటి ఆలోచించాను. సావిత్రమ్మ గారు ఆవిడ జీవిత చరిత్ర ఇవన్నీ విన్న తర్వాత మనకు సినిమా అనేది జీవితాంతం మనకు ఆ ప్రొఫెషన్ ఉంటుందో ఉండదో తెలీదు. అది కాకుండా అప్పుడే షిఫ్టింగ్ ఆలోచన వచ్చింది చెన్నై టు హైదరాబాద్. ఇది వచ్చేసరికి అప్పుడు నేను మా ఆయన ప్లాన్ చేసింది ఏంటంటే మనకు అనేది ఒక ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ లేకపోతే సినిమా మీదే లైఫ్ మనం లీడ్ చేయలేం అనే ఆలోచనతో అప్పుడు మేము ఇన్వెస్ట్ చేసాం. అది ఓకే, అది చేసా, కానీ అది 100 కోట్లు అదంతా అంత కాదు. ఏదో ఒక విధంగా మనకు ఒకరి దగ్గర చెయ్యి చాపి అడిగే పరిస్థితి లేకుండా, అప్పు తీసుకునే పరిస్థితి లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫైనాన్షియల్గా ఆ భగవంతుడి దయతో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నాం. అంతవరకు అయితే నిజం. దీనికి కారణం కూడా తెలుగు ప్రొడ్యూసర్సే. అన్ని సినిమాలు ఇచ్చారు. ఒక 100 సినిమాలన్నా పులుసుని పేరుతో నేను యాక్ట్ చేసి ఉంటానండి. పులుసు నాకనేది పులుసు అనే సినిమా ఏదో యాక్ట్ చేశాను, కానీ అదే పులుసు పేరు పెడితే సినిమా మళ్ళీ ఆడుతుందా? అది నాకు ఆశ్చర్యంగా ఉండేది. కానీ ఆ క్రేజ్, ఆ మార్కెట్ అలా ఉండేది. కానీ అప్పుడు కూడా నేను ఏ రోజు డిమాండ్ చేయలేదు. అప్పుడు డిమాండ్ చేసినా కూడా ఇచ్చేవాళ్ళు, ఎంత డిమాండ్ చేసినా. కానీ దానికి మా ఆయనే అన్నారు, వద్దు అలా డిమాండ్ చేయకూడదు, అలాగ వెళ్ళిపోతాం, పడిపోవచ్చు. కానీ ఎప్పుడు స్లో అండ్ స్టడీ, స్లోగానే ఉండాలి. ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళు 4 రాళ్ళు సంపాదించే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సినిమా తీస్తే ఆటోమేటిక్గా మనల్ని పెట్టుకుంటారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ బాగుంటే మనం ఎప్పుడు బాగుంటాం. మనకు అని వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ ఉండి పుషప్ చేయడానికి అలాంటిది ఏం లేదు. ఓన్లీ మన వృత్తి మీదే మన కాన్సన్ట్రేషను. దాన్ని బట్టి, ఆ క్యారెక్టర్ని బట్టి ఆ సినిమా కూడా నాకు అన్ని సినిమాలు హిట్ అయ్యేవి. అన్నీ 100 days 200 days అలా సినిమాలు, ప్రతి సినిమాలు ఇంటి నిండా నేను పదిలంగా దాచుకున్నాను. మీరు చూసాను, చెన్నై వచ్చినప్పుడు చూశాను నేను. మొన్న F3లో రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా అని అందుకున్నాను కదా షీల్డ్. నిజంగా చాలా సంతోషం వేసింది నాకు. 17 daysకి షీల్డ్ ఇచ్చారు. అప్పుడంతా 100 daysకి 200, 365 days, అంటే సంవత్సరం ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. అంటే ఆ కాలం వేరు అప్పట్లో. ఇప్పుడు 3 weeks 4 weeks ఆడితేనే మా గొప్ప సినిమా అనే ఆ రీతికి వచ్చింది కదా. థియేటర్స్ పెరిగాయి, మల్టీప్లెక్స్ థియేటర్స్ వచ్చాయి. ఏ చేసిన దిల్ రాజు గారు నిజంగా మంచి ప్లాన్ చేశారు షీల్డ్స్ అనేది. ఆయన అన్నారు, నా దగ్గర 2 షీల్డ్స్ ఉన్నాయి, అదే మనం ఎప్పుడు దాన్ని చూస్తూ ఉంటే మనకు అనుభూతి ఉంటుంది, ఆ ఫీలింగ్స్ ఉంటాయి. అందుకని నేను షీల్డ్ అన్నాను. నేను కూడా చాలా కరెక్ట్గా అనుకున్నాను. ఇప్పటికీ నేను షీల్డ్ ఆయన అయితే తుడిపించి అన్నీ చేసి ర్యాక్ కట్టించి దానికి అన్నీ పెట్టారు. కొన్ని పోయాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న షీల్డ్, అయినా కూడా దానికి అతికించి దాన్ని అలాగే పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి చూస్తే నాకు అనిపిస్తుంది, ఓ ఈ సినిమాలో నేను చేశానా. కానీ ఒక స్టార్ హీరోయిన్ వల్లే మీ లైఫ్ టర్న్ అయింది కదా, ఇన్వెస్ట్ చేయటం కానీ. అది అంటే ఇండస్ట్రీలో వినపడుతుంటుంది అప్పుడప్పుడు. అవునవును, కరెక్ట్. విజయశాంతి గారు. ఓకే, విజయశాంతి గారు. అంటే మేము ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా మా విషయాలే మేము మాట్లాడుకునే వాళ్ళం. కానీ అప్పుడు ఆర్టిస్టులు బయట వాళ్ళ గురించి ఏమంటారు, ఊరికే ఈ వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అలాంటి మాటలు మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా నేనైనా సరే, అన్నపూర్ణ గారు అయినా సరే, ఏ ఆర్టిస్టులు అయినా సరే, మన కష్టాలు, మన బాధలు, మన ఇది అలా మాట్లాడుకునేవాళ్ళు. అలా మాట్లాడుకున్నప్పుడు వచ్చిన టాపిక్లోనే విజయశాంతి కూడా చెప్పింది, అక్క ఏదైనా మనం అలా చేసుకుంటే
అప్పుడు శాంతికి వచ్చి 50,000 ఉంటే చాలక్క నాకు అంది అప్పట్లో. ఓకే. ఒక సినిమా రెమ్యునరేషన్. అది నాకు తెలియదు ఎంత తీసుకుని తను. అంటే అప్పుడు 50,000 అంటే మంచి బాగా హ్యాపీగా ఉండొచ్చని. నేను నాకు 10,000 ఉంటే పిచ్చిదా 10,000 ఉంటే చాలు, ఓకే ఓకే ఆ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకుందాం అలా ప్లానింగ్ చేసుకుని అప్పుడు మేము ఇప్పుడు కళ్యాణ మండపం కట్టడం కానీ, కాంప్లెక్స్ కట్టడం కానీ, అది రెంట్కి ఇచ్చి కళ్యాణ మండపం అది ఒక విధంగా నిజంగా అమ్మాయి ఇచ్చిన ఐడియానే. ఓకే. ఇప్పుడు కళ్యాణ మండపాలు కాంప్లెక్స్లు కట్టేశారనమాట ఇక్కడ చెన్నైలో. చెన్నై కాదు, చెన్నై కట్టింటే ఇంకా మీరు అన్నట్లు 100 కోట్లు కరెక్టే. చెన్నైలో కట్టింటే, కానీ మా ఆయన తంజావూరులో కట్టారు. తంజావూరు అయితే వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు చూసుకోవడానికి, దానికి పోవడానికి రావడానికి చూడడానికని అక్కడ కట్టారు. అక్కడ బాగానే ఉంది, అదేం ప్రాబ్లం ఏం లేదు. కరోనాతో కొంచెం ఈ 2-3 ఇయర్స్ కొంచెం పెళ్ళిళ్ళు లేవు, అది తప్పదు కదా, దేశమంతా ప్రపంచమంతా మీ పేర్లోనే కట్టేశారా? విజయ కళ్యాణ మండపం, విజయ షాపింగ్ కాంప్లెక్స్, విజయ తిరుమల మండపం, మా అమ్మాయి పేరు మీద కాంప్లెక్స్ ఉంది, అను కాంప్లెక్స్. సూపర్, మామూలు ఐడియా కదా ఇది. కానీ విజయశాంతి గారికి కూడా కొన్ని 100 కోట్లు ఉంటుంది కదా చెన్నైలో, అక్కడ విజయశాంతి టవర్స్ అని ఉంటుంది మన గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే. అది కాదనుకుంటా విజయశాంతిది కాదనుకుంటా. అది తనకు మౌంట్ రోడ్లో ఉండేది ఒక కాంప్లెక్స్. అప్పుడు ఇలా షూటింగ్స్ కూడా ఎక్కువ చేసేవాళ్ళు. అలాంటి కాంప్లెక్స్లు ఏదో ఉన్నాయనుకుంటా, ఇప్పుడు నాకు తెలీదు. చాలా సంవత్సరాలు అయింది అమ్మాయితో యాక్ట్ చేసి, తను పొలిటికల్గా వెళ్ళిపోయింది. తర్వాత నేను ఎప్పుడు కలవలేదు, ఈ మధ్యకాలంలో అసలు కలవలేదు. 20 ఇయర్స్ అయిపోయింటుంది కలిసి. ఓకే. సో బట్ ఎవర్ గ్రీన్ అనమాట ఆ రోజులన్నీ కూడా. ఇంకా రావు అవన్నీ గోల్డెన్ డేస్. అబ్బా నిజంగా రావు, నిజంగా రావు. అసలు ఎంత డెడికేషన్ ఉండేది, క్రమశిక్షణ, అబ్బా ఎంత ఇదిగా ఉండేది. భయభక్తితో చేసేవాళ్ళం పనులు, ఇష్టంతో చేసేవాళ్ళం. డైరెక్టర్ ఎలా చెప్తే ఇలాగే చేసేవాళ్ళం, టైంకి వచ్చేవాళ్ళం. ఈ రోజుకి అసలు అంతెందుకు, ఇప్పుడు ఇంటర్వ్యూకి 4 గంటలకు రమ్మన్నారు, నేను 1 o'clock తర్వాత అసలు పడుకోలేదు. మామూలుగా అయితే కొంచెంసేపు పడుకుంటాను. అదే పడిపోయింది మైండ్లో మాకు చిన్నప్పుడే, టైమింగ్ పడిపోయింది, టైమింగ్ సెన్స్. శివాజీ గారు, రామారావు గారు వాళ్ళతో చేసిన తర్వాత ఇంకా మేము ఎలా ఉంటాం, వెళ్ళిపోయి కూర్చుందాం, ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వర్క్కి వెళ్ళొచ్చు కదా, టెన్షన్ పడి ఎందుకు లేట్ చేయడం. క్యారవాన్లో ఉన్నా కూడా నిద్రపోను, నేను కూర్చొని అలా కళ్ళు మూసుకొని ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు పిలుస్తారో తెలియదు. గెట్ రెడీ అంటారు, అట గమ్ముకొని దిగాలి, వెళ్ళాలి, ఒక మాట పడకూడదు. ఇలాంటివి కూడా నేను అప్పట్లో చాలా చూశాను. లేటుగా వచ్చే హీరోయిన్స్ ఎందుకో అలాగా వాళ్ళు మాట్లాడడం, మనం పడడం, ఎందుకు నాకు ఇష్టం ఉండదు. కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ విజయ్ గారికి. అందుకనే ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ఉన్నారు మీరు. కొంచెం నాకు ఒక మాట, మా ఇంట్లోనే అందరికీ ఉంది అది, మాట మటుకు పడను. ఎవరైనా ఒక మాట అంటే ఇంకా నాకు ఆ రోజంతా నిద్ర కూడా పట్టదు. సరే, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మాట పడరు విజయ్ గారు. బట్ ఇండస్ట్రీలో మాటలు అనటం కామన్, మాటలు అనిపించుకోవడం కామన్. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు తరం వరకు ఏం మారలేదు అది. బట్ మీరు చేసే క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే మీరు అన్ని క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు. ఏదైనా ఇండస్ట్రీలో నోరు జారి విజయ్ గారిని, ఒక డైరెక్టర్ అయితే ఒక మాట అనాల్సి వచ్చింది, ఆ సినిమాను కూడా ఆమె క్యాన్సిల్ చేసుకొని చేయలేదు, తర్వాత ఆ డైరెక్టర్ ఎక్కడో కనిపిస్తే చేయలేకపోయినప్పుడు అని చెప్పేసి ఏదో అపాలజీ కూడా అడిగారని చెప్పి విన్నాను, నిజమా అది? అది కాదు, చేశాను ఆ సినిమా రవిరాజ్ గారి పిలిచి డైరెక్టర్ నాకు కాదు, అలా ఏం లేదే. మీరు చెప్పిన విధంగా అయితే ఇది జరగలేదు. షూటింగ్ డేట్ కుదరక అలా కూడా షూటింగ్ చేశాను నేను. 5 సినిమాలు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళది, తర్వాత ఇంకా 4 సినిమాలు మన వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా కలియుగ పాండవులు, క్లైమాక్స్ ఒగ్నికల్లో, తర్వాత దానికి తర్వాత బెంగళూరులో తేనె మనసులు, కృష్ణ గారు, జయప్రద గారు చేసే డేట్ అయితే వాళ్ళది. లాస్ట్కి ఎవరికి చేయలేదు. 5 సినిమాలు, ఫోన్ మోగిందంటే గుండె దడ కొట్టుకునేది. 5 మేనేజర్స్. అమ్మ 12వ తేదీ, October 12th ఇంకా నాకు ఇంకా బ్రెయిన్లో ఉంది.
ఆ 12కి 5 ప్రొడక్షన్స్ అలా కొట్టుకున్నట్టు అబ్బబ్బబ్బబ్బా ఏ డేట్ ఎవరిదో వాళ్ళకే వెళ్తాను అని చెప్పి బెంగళూరు షూటింగ్ బెంగళూరులో చేసుకొని మార్నింగ్ ఫ్లైట్ మిస్ అయితే ఇంకా అదే కదా మాట అంటే పడను కదా, ఇంకా వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ప్రొడ్యూసర్ ఆయన కన్నడ ప్రొడ్యూసర్ తెలుగు సినిమా చేసింది కృష్ణ గారు జయప్రద గారు, సార్ ఎలాగైనా సరే నేను వెళ్ళాలి సార్, నాకు ఎలా పంపిస్తారో నాకు తెలియదు అంటే పాపం ఆయన అన్నారు కార్లో పంపించినా కూడా 5 hours అవుతుందమ్మా, 11 o'clock ఫ్లైట్ ఉందమ్మా, దానికి ఎలాగే నేను వచ్చేస్తాను. 11 o'clock ఫ్లైట్కి వెళ్తే శివాజీ గార్డెన్స్లో కోనసీమ కుర్రాడు రవిరాజ్ శెట్టి గారి సినిమా ఫస్ట్ టైం ఆయన చూడడమే, నేను అంతవరకు నేను అదే నాకు ఫస్ట్ సినిమా ఆయనతో వెళ్ళాను చూడండి. ఒక 12:30 అయ్యింది. 12:30కి కార్లోనే కూర్చొని ఎలాగ ఫేస్ చేయాలని తెలియలేదు, కారు దిగలేకపోతున్నా. అంటే మార్నింగ్ కాల్ షీట్ కదా నేను రావాల్సింది, పొద్దునకి రావాలి, మధ్యాహ్నానికి వచ్చా. దానికి చాలా టెన్షన్ అయిపోయింది. తర్వాత ఆయన చెప్పి పంపించారు, ఏం అవసరం లేదు, వాడిని వెళ్ళి రెస్ట్ తీసుకోమను, రేపు మార్నింగ్ వస్తే చాలని. అబ్బా రోషన్ అంతవరకు నా బుర్ర అయితే పిచ్చెక్కినట్టు అయిపోయింది నాకు. 5 ప్రొడక్షన్స్ పోరాడి ఆ డేటు ఎవరికి చేయలేకపోయాను. అది కూడా టైమే మరి డేట్కి రావడం కాదు, ఇదే ఉండింటుంది, ఓకే, ఈ ఇన్సిడెంట్ ఉండింటుంది. అంటే చేయలేకపోయాను ఆ రోజు, అనుకున్న రోజు డేట్కి నేను చేయలేకపోయాను. ఏం లేదు, తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి కంప్లీట్ చేశారు అదే మొత్తం ఆ సినిమా అంతా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.